హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ ల్యాబ్స్. లాస్ట్ క్లాస్లో మనం పేరాగ్రాఫ్ గురించి నేర్చుకున్నాము, అంటే ఈ పార్ట్ గురించి నేర్చుకున్నాము. ఇవాళ వచ్చేసి స్టైల్ గురించి. స్టైల్ అనేది ఏంటంటే మీరు డ్రాఫ్ట్ చేసే పేజ్ ఏ స్టైల్లో ఉండాలి అనేది మనం డిజైన్ చేసుకోవడం. స్టైల్లో ప్రస్తుతం అయితే నార్మల్లో ఉంటుంది. ఆ తర్వాత బాడీ టెక్స్ట్, దీంట్లో డిఫరెంట్ ఉంటాయి. బాడీ టెక్స్ట్, లిస్ట్, నో స్పేసింగ్ అంటే స్పేసింగ్ ఏమీ రాదు, బార్డర్స్ లేకుండా. అండ్ టేబుల్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ అంటే మీకు బుక్స్లో కానీ వాటిలలో హెడ్డింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు తెలుసు కదా. దాని ప్రకారం హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2. సపోజ్ మెయిన్ హెడ్డింగ్ 2 అంటే సబ్ హెడ్డింగ్, దాని కింద మళ్ళీ ఇంకొక హెడ్డింగ్. అట్లా హెడ్డింగ్స్ సైజ్ వైజ్ ఇది పెద్దగా ఉంటుంది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. బుక్స్లో మనకి హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అని ఉంటాయి కదా. దాని ప్రకారం హెడ్డింగ్స్ ఎన్ని టైప్, 6-7 టైప్స్ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు. టైటిల్ అంటే మెయిన్గా బుక్కి కావాల్సిన టైటిల్. అట్లాంటి స్టైల్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ అనేది ఏంటంటే ఏదన్నా ఒక వర్డ్, ఇప్పుడు 100 పేజెస్ బుక్ ఉంది. 100 పేజెస్ బుక్లో మనకి ఈ చేంజ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఫైండ్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. ఫైండ్కి Ctrl+F ఫైండ్ చేయడానికి, లేదంటే ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏదైతే వర్డ్ కావాలో ఆ వర్డ్ టైప్ చేయండి. చేంజ్ ఈ పేజ్లో త్రీ టైమ్స్ వచ్చింది చేంజ్ అనేది. ఓకే, సో ఎక్కడెక్కడ చేంజ్ అనేది ఉంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఫైండ్ అనే కమాండ్ యూస్ చేస్తాం. అదే రీప్లేస్ అని అనుకోండి. రీప్లేస్కి వచ్చేసి Ctrl+H. నేను ఇప్పుడు Ctrl+H టైప్ చేస్తాను. Ctrl+H మీకు ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో చూడండి, ఫైండ్, రీప్లేస్, ఫైండ్ వాట్. ఇక్కడ మీరు ఏదైతే వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ ఇచ్చేసి, ఏదైతే వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ ఇక్కడ మీరు ఇవ్వాలి. సో చేంజ్ని నేను సపోజ్ ఫైన్ అని చేంజ్ చేయాలి. రీప్లేస్ 1 ఆర్ రీప్లేస్ ఆల్, 3 టైమ్స్ ఉంది రీప్లేస్ చేంజ్ అనేది. సో ఫస్ట్ 1 చేంజ్ చేయాలా లేకపోతే 3 చేంజ్ చేయాలా అనేది మీరు ఇక్కడ ఇస్తే దాని ప్రకారం చేంజ్ అవుతుంది. నేను ఇప్పుడు రీప్లేస్ అనుకోండి, 1 ప్లేస్లోనే చేంజ్ అవుతుంది. ఓకే, అదే నేను రీప్లేస్ ఆల్ అని కొడితే ఎక్కడెక్కడైతే ఫైన్ అని ఉందో అన్ని చోట్ల 12 ప్లేసెస్లో ఉంది మొత్తం డాక్యుమెంట్లో. అన్ని ప్లేసెస్లో చేంజ్ అవుతుంది. Ctrl+Z కొట్టాను. సో Ctrl+Z అంటే తెలుసు కదా, మనం ఏదైతే అప్లై చేసామో దాన్ని రివర్స్ చేయడం Ctrl+Z అంటే. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్. మీరు కంప్లీట్గా టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలనుకోండి, సెలెక్ట్ ఆల్. దీనికి కమాండ్ వచ్చేసి Ctrl+A.
కంప్లీట్ డాక్యుమెంట్ సెలెక్ట్ అవుతాం. ఓకే, లేదు మెనూలోకి వెళ్ళి ఇట్లయినా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, కంట్రోల్స్. సో ఎడిట్ అనేది అయిపోయింది. వాయిస్ మీరు వాయిస్ రికార్డింగ్ ఏదైనా చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎడిట్, ఎడిటింగ్ చేసుకోవడానికి ఫార్మేట్ కానీ ఇట్లాంటివన్నీ ఎడిటింగ్ టూల్. యాడ్ ఆన్స్ మనకి అడిషనల్గా ఏమైనా ప్లగిన్స్ మనం యాడ్ ఆన్ చేసుకోవాలి అంటే దీంట్లో యాడ్ ఆన్ చేసుకుంటాం. ఇది వచ్చేసి హోమ్ స్క్రీన్, ఇక్కడ వరకు హోమ్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ పేజ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. వన్ మెనూ నేను కవర్ చేస్తాను. కవర్ పేజ్లో టెంప్లెట్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. లేదు మనం కవర్ పేజ్ ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అంటే బ్లాంక్ పేజ్లో క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఇన్బిల్ట్ కవర్ పేజెస్ కావాలి అంటే ఒక బుక్ రాస్తున్నప్పుడు దానికి కవర్ పేజ్ అవసరము. ఆ కవర్ పేజ్కి ఇన్బిల్ట్ కవర్ పేజెస్ ఇట్లా మీరు టెంప్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు బ్లాంక్ పేజ్ కావాలి, ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ ఒక పేజ్ ఇన్సర్ట్ అయింది. పేజ్ బ్రేక్ అంటే మీకు ఈ పేజ్ని 2 పేజెస్గా బ్రేక్ చేయాలి. చూసారా, పేజ్ బ్రేక్ అయింది. టేబుల్స్ వచ్చేసి మీకు మామూలుగా ఎక్సెల్లో అయితే టేబుల్స్ ఉంటాయి. అదే నేను ఇక్కడ ఒక టేబుల్ ఇన్సర్ట్ చేయాలి, నేను ఏదైనా వర్కింగ్ చేయాలి. ఇక్కడ చేయాలన్నప్పుడు మీరు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 4 కాలమ్స్ సెలెక్ట్ చేశాను, నేను 4 రోస్ సెలెక్ట్ చేస్తున్నాను. వీటిని మీరు ఈ మధ్యలో లైన్ ఉంది కదా, దాన్ని పట్టుకొని మీరు డ్రాగ్ చేస్తే మీరు అడ్జస్ట్ చేయొచ్చు, సైజ్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్లా మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు టేబుల్లో మళ్ళీ డిజైనింగ్స్ ఉంటాయి. ఇట్లా మీరు టేబుల్స్ డిఫరెంట్ ప్యాటర్న్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రెడీమేడ్గా ఉంటాయి టేబుల్స్, మీరు కావాల్సినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ షేడింగ్, ఆ టేబుల్కి షేడింగ్ ఇవ్వాలంటే షేడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్. బార్డర్ లైన్ మీకు డబుల్ లైన్ కావాలనుకోండి, మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి బార్డర్ లైన్, ఇక్కడ పెన్ వచ్చింది చూడండి, నేను అది క్లిక్ చేసినప్పుడు పెన్ టూల్ వస్తుంది. దాన్ని ఆ పాయింట్లో వచ్చేసి క్లిక్ చేస్తే బార్డర్ లైన్ మీకు కావాల్సినట్టు డిజైన్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి. ఆ బార్డర్స్ మనం
అయితే ఈ బార్డర్ లైన్ని మనం సైజ్ పెంచుకోవాలి, డిక్రీజ్ చేసుకోవాలి అన్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నేను ఇప్పుడు బార్డర్ సెలెక్ట్ చేశాను. దీంట్లో నాకు ఈ సైజ్ కావాలి, ఇక్కడికి వచ్చేసి ఆ సైజ్ క్లిక్ చేశాను. అప్పుడు ఆ సైజు బార్డర్ అనేది వస్తుంది. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. సైజు, బార్డర్ సైజు 3.5 కావాలా, ఏది కావాలి? బార్డర్ ఏ ప్యాటర్న్లో కావాలి? డౌన్ మాత్రమే కావాలా, టాప్ కావాలా, సైడ్ కావాలా, లెఫ్ట్ కావాలా, లెఫ్ట్ రైట్ అండ్ నో బార్డర్, అసలు బార్డరే లేకుండా వెళ్ళిపోతుంది. 4 సైడ్స్ కావాలి అంటే మీరు 4 సైడ్స్ ఇచ్చుకోవచ్చు. ఓన్లీ ఇప్పుడు ఇది కంప్లీట్ బిగ్ బాక్స్ ఉంది, ఇంటర్నల్ వాటికి బార్డర్ అవసరం లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ వాటికే కావాలి అంటే అట్లా ఇచ్చుకోవచ్చు. అండ్ లోపల ఓన్లీ ఇప్పుడు ఇన్నర్గా మాత్రమే బాక్స్ కావాలి అట్లా ఇచ్చుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఓకే, బార్డర్ పెయింటర్ అంటే ఈ కలర్, మీరు కలర్స్ సెలెక్ట్ చేసి లోపల ఇన్నర్గా ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో డిఫరెంట్ ఉంటాయి. మీరు రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి మీకు అర్థమవుతుంది. అది వచ్చేసి ఇన్సర్ట్లో మీకు పేజెస్ అండ్ టేబుల్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ టాపిక్స్ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe.